1924లో కాల్చి చంపబడ్డాడు. అలాగే మనందరికీ తెలిసిన పేరు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఇలాంటి విప్లవకారులు అనేక మంది వాళ్ళు ఉరితీయబడ్డారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కొన్ని వేల మంది ఉరితీయబడ్డారు. కాబట్టి స్వాతంత్రోద్యమం అంటే కొన్ని వేల మంది కాల్చి చంపబడటం, కొన్ని వేల మంది ఉరితీయబడటం, కొన్ని లక్షల మంది జైళ్లలో ఉండటం, ఇంత మహత్తరమైనటువంటి పోరాటం చేయబట్టే మనకు స్వాతంత్రం రావటం జరిగింది. స్వాతంత్రం ఊరికే రాలేదు. 1947లో ఆ స్వాతంత్ర్య పోరాటంలో మనం స్వాతంత్ర్యాన్ని సాధించాం. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన మన దేశానికి అవసరమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ 75 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం అమల్లో ఉంది. మనం ఈరోజు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, 1947తో పోలిస్తే మనం ఎంతో అభివృద్ధి చెందాం. మన వ్యవసాయం అభివృద్ధి చెందింది, పరిశ్రమలు అభివృద్ధి చెందినాయి, విద్య అభివృద్ధి చెందింది, అనేక యూనివర్సిటీలు, కాలేజీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు ఇవన్నీ కూడా దేశంలో వచ్చినాయి. ప్రజలు చదువుకోవడం పెరిగింది. ఇవన్నీ మంచి విషయాలు. కానీ అదే సమయంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున పేదరికం ఉంది. గిరిజనులు పేదరికంలో ఉంటున్నారు, దళితులు పేదరికంలో ఉంటున్నారు, ఇంకా వైద్య సదుపాయాలు అందని ప్రజలు ఉన్నారు, అలాగే ఇంకా చదువుకోనటువంటి అక్షరాలు రానటువంటి ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ చదువుకోవాలి, అందరికీ వైద్య సదుపాయాలు అందాలి, అందరికీ ఉద్యోగాలు అందాలి, రైతాంగం బాగుపడాలి. అలా చేయాలంటే ఇంకా ఎన్నో త్యాగాలు అవసరం. అందుకని ఈరోజు విద్యార్థులు ప్రధానంగా తెలుసుకోవాల్సింది, మనకి స్వాతంత్రం ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చింది, ఎన్నో త్యాగాలు చేస్తే వచ్చింది. వాటి ఫలితంగానే ఇవాళ మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనే స్టూడెంట్స్ తెలుసుకోవాలి. దురదృష్టవత్తు ఈ రోజుల్లో స్టూడెంట్స్కి బాగా తెలిసిన వాళ్ళు ముగ్గురు. ఒకటి సినిమా యాక్టర్లు, 2 క్రికెటర్లు, 3 రాజకీయ నాయకులు. వీళ్ళ ముగ్గురు కూడా పెద్ద త్యాగాలు ఏం చేయలేదు దేశం కోసం. భగత్ సింగ్ అంటే ఎవరో చాలామంది పిల్లలకు ఇప్పుడు తెలియదు. మహాత్మా గాంధీ అంటే కూడా తెలియనటువంటి పిల్లలు ఉన్నారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియని పిల్లలు ఉన్నారు. వీటి నుంచి మనం బయటపడాలి, దేశభక్తి కలిగి ఉండాలి, మన దేశాన్ని ప్రేమించాలని చెప్పేసి ఈ స్వాతంత్రోద్యమం సందర్భంగా మీకు తెలియజేస్తాను. రెండో విషయం 2 నిమిషాలు మాట్లాడతాను. శ్రీనివాస స్కూల్ సిబిఎస్ఈ స్కూల్గా మారింది. ఇంతకుముందు ఇది స్టేట్ సిలబస్ స్కూల్గా ఉండేది. శాసగిరిరావు గారు పెద్దలు ఇదంతా కూడా 1987లో ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. సిబిఎస్ఈ ఎందుకు అవసరం? ఈరోజు పోటీ పరీక్షలు అంటే జాతీయ స్థాయి పోటీ పరీక్షలే. ఇవాళ డాక్టర్ గారు ఉన్నారు మన పక్కనే, కాలేజీ స్కూల్ పూర్వ విద్యార్థి. ఇవాళ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే నీట్ అనే పరీక్ష, దేశ స్థాయిలో నీట్ అనే పరీక్ష రాయాలి. ఇవాళ మంచి ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఐఐటీలు. ఇప్పుడు భారతదేశంలో 24 ఐఐటీలు ఉన్నాయి, 34 ఎన్ఐటీలు ఉన్నాయి. వీటిల్లో సీటు రావాలంటే ఐఐటి అనే పరీక్ష, జీ అనే పరీక్ష రాయాలి. కలెక్టర్ లాంటి ఉద్యోగాలు పొందాలంటే మీ పిల్లలు ఇవాళ సివిల్ సర్వీస్ ఐఏఎస్ పరీక్షలు రాయాలి. ఇవాళ నీట్ లాంటి పరీక్షలు రాయాలన్నా, ఐఐటి లాంటి పరీక్షలు రాయాలన్నా, సివిల్ సర్వీసెస్ లాంటి పరీక్షలు రాయాలన్నా ఇవాళ సిబిఎస్ఈ సిలబస్సే కీలకం ఇవాళ. అందుకని క్రమక్రమంగా దేశంలో అనేక స్కూల్స్ సిబిఎస్ స్కూల్స్కి వెళ్ళిపోతుంది. ఇవాళ శ్రీనివాస కూడా సిబిఎస్ స్కూల్గా మారింది. కాబట్టి ఈ సిబిఎస్ సిలబస్ని పిల్లలకు ఎలా బోధించాలి, పాఠాలు మొత్తం ఎలా అర్థం కావాలి, ఇది ఒక ప్రశ్న. ఇక్కడ టీచర్ల పాత్ర కూడా ముఖ్యమైనది. మరి పాఠశాల ఉపాధ్యాయులు కూడా దానికి తగ్గట్టుగా ఎక్విప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈ బోర్డుకి నిర్వహించే పరీక్షలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఈ పాఠశాలలో ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ విద్యార్థులు స్టేట్ సిలబస్ రాయబోతా ఉన్నారు నాకు తెలిసినంత వరకు. కానీ నెక్స్ట్ 2027 నుంచి సిబిఎస్ఈ వచ్చినప్పుడు ఆ ప్రశ్నాపత్రాల ప్యాటర్న్ మొత్తం కూడా వేరుగా ఉంటుంది. ఏదేమైనా ఈ ప్రాంతంలో కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ స్టార్ట్ అయింది. ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, మన గుంటూరు నగరంలో కూడా అనేక సిబిఎస్ స్కూల్స్ వచ్చింది. తల్లిదండ్రుల బాధ్యత కూడా కొంత ఉంది. తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు కొంత పట్టించుకోవాలి. అలాగే మీ పిల్లలు
పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు తప్పకుండా వచ్చి స్కూల్ యాజమాన్యంతో వాళ్ళు ఇంటరాక్ట్ కావాల్సిన. ఇక చివరి అంశం ఏంటంటే ఇవాళ పిల్లల్ని, సమాజాన్ని, తల్లిదండ్రుల్ని వేధిస్తున్నటువంటి అంశం సోషల్ మీడియా. ఇవాళ సెల్ ఫోన్ అనేది ఒక నెసరీ ఈవిల్, అది లేకుండా ఉండలేము. అందులో అసలు సోషల్ మీడియా, వాట్సాప్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఎంతవరకు ఉపయోగించాలి? వాటి వల్ల యూట్యూబ్లో పాఠాలు చదువుకుని అనేక మంది ఐఏఎస్కి అయిన వాళ్ళు నాకు తెలుసు, అనేక మంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన వాళ్ళు తెలుసు, కానీ వాటిని చూసి పాడైపోయిన వాళ్ళు తెలుసు. అందుకని మనం దేనికి ఉపయోగించాలనేది తల్లిదండ్రులు, టీచర్లు కూడా పిల్లలకు ఒక ఓరియంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఈరోజు ఈ ముఖ్యమైన దినోత్సవం నేను అనుకోవటం, దేశంలో అనేక పండుగలు చేస్తాం, మనం దసరా చేస్తాం, వినాయక చవితి చేస్తాం, కానీ అన్నిటికంటే ముఖ్యమైన పండుగలు నాకు రెండే. ఒకటి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు, 2 జనవరి 26 మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. నేను చేసే పండుగలు అయితే మా ఇంట్లో ఈ రెండే. ఇలాంటి పవిత్రమైన రోజున మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్కూల్ విద్యాసాగర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి, టీచర్లకి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. జై హింద్.